So Resurrection Sunday today, and I want to greet you again in the name of our Lord and our risen Lord and Savior Jesus Christ. ఇది పునరుద్ధానపు ఆదివారము. పునరుద్ధానమైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's hot, please bear with us. వేడిగా ఉంది, దయచేసి మాతో పాటు సహించండి కొంత సమయం. Let us read a passage and then we will pray and then we will look at God's word. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. John chapter 11 verse 25. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అండి. John 11:25. Let us read this together. కలిసి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. బిగ్గరగా అందరము కలిసి, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. God bless the reading and the hearing of his word. Let's pray. దేవుడు యొక్క వాక్య భాగాన్ని మన కొరకే మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందామండి. Almighty God, we thank you because you are worthy. మా సర్వశక్తి కలిగినటువంటి మా దేవా, మీరు యోగ్యుడైనటువంటి దేవుడు గనుక తండ్రి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. Indeed you are worthy and worthy alone. మా ప్రభువా, మీరు యోగ్యుడైనటువంటి దేవుడవు, నీవు మాత్రమే యోగ్యమైనటువంటి వాడవు గనుక మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Father, we worship you and we praise you for leading us all the way today. దేవా తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానమంతటి కొరకే మీకు వందనాలు. From every part of our service today. ప్రభువా, మా యొక్క ఆరాధన కుడికలో ప్రతి భాగములో మీరు మాకు చేసిన సహాయం కొరకే మీకు వందనాలు. This hour, dear Lord, we want to remain continually in the attitude of worship and adoration. మా ప్రభువా, ఈ సమయంలో ఆరాధన మరియు మహిమపరిచేటటువంటి ఆ వైఖరిలోనే ప్రభువా మేము ఉండగోరుచుంటున్నాం. As we look at your word, may your reality of resurrection hit us and speak to us. దేవా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ పునరుద్ధానం యొక్క వాస్తవము మమ్మలను తాకును గాక. ప్రభువా, మీ పునరుద్ధానం యొక్క వాస్తవం మమ్మల్ని బలమైన రీతిలో ప్రభువా మాతో మాట్లాడును గాక. Above all, I pray, Lord, that the sense of the power of resurrection will be in us. ప్రభువా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా పునరుద్ధానం యొక్క శక్తి యొక్క సామర్థ్యము మా యందు ఉండును గాక. Lord, hide the both of us behind your cross. దేవా, మా ఇరువురిని సిలువ చాటున మరుగుపరచండి. Speak through us. మా ద్వారాగా మాట్లాడండి. Edify us. ప్రభువా, క్షేమాభివృద్ధిని కలిగించండి. In Jesus' most precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. It's a day today of tremendous hope and tremendous victory. ఎంతో గొప్ప విజయము మరియు ఎంతో గొప్ప నిరీక్షణ కలిగినటువంటి దినము ఈ దినము. For everyone who believes. విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి ఇది అటువంటి దినము. Today actually God is saying to you and to us. ఇది నాన్న మీతో మనతో ప్రభు ఈ మాట అంటా ఉన్నాడు. Your too late is not too late for me. మీరు మీ యొక్క ఆలస్యము అది నాకు ఆలస్యము కాదు. Your too late is never too late for me. మీరు ఆలస్యం మీ యొక్క ఆలస్యము నాకు ఆలస్యము కాదు. And in some way the psalmist also reflects this. కీర్తనకారుడు కూడా ఈ మాటనే తిరిగి చెప్తా ఉన్నాడు. The psalmist says in 30 verse 5. 30వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ఇలాగ అంటున్నాడు. The psalmist says, weeping may endure for a night, but joy cometh in the morning. కీర్తనకారుడు అంటాడు, దుఃఖము సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి ఉండును, ఉదయము సంతోషము కలుగును. I want to stress this point again. Because Jesus rose, because Jesus resurrected, we have hope of eternal life. యేసు క్రీస్తు వారు మృతుల్లోని తిరిగి లేచాడు, పునరుద్ధానుడైన కారణాన్ని బట్టి మనకు నిత్య జీవం యొక్క నిరీక్షణ మనము కలిగి ఉంటున్నాం. We have hope beyond the grave. సమాధి తరువాత మనకు నిరీక్షణ ఉన్నది. Many people will shun this truth today. ఇది నా అనేకులు ఈ సత్యాన్ని వారు మర్చిపోవారిగా తృణీకరించే వారిగా ఉంటున్నారు. Or sometimes, many times, this truth doesn't really perhaps work in us. మనలో ఈ యొక్క సత్యము నిజముగా పని చేయకపోవచ్చు.
For example, if indeed we have hope beyond the grave, సమాధి తరువాత కూడా మనము ఒకవేళ నిరీక్షణ కలిగిన వారమై ఉన్నట్లయితే, when tragedy strikes us, when we get sick, when we get disease, why do we spend so much and try to cure ourselves? అయితే అనారోగ్యములు వచ్చినప్పుడు, జబ్బులు మనకు సంభవించినప్పుడు ఎందుకని ఇంతగా మనము ఖర్చు పెట్టి వాటి నుండి నివృత్తి పొందడానికి ప్రయత్నిస్తాం? Diabetes, blood pressure, all kinds of sickness we are struggling with these days. ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ మధుమేహము, తర్వాత బీపీ, ఇటువంటి అనేకమైనటువంటి జబ్బులతో మనం సతమతమవుతా ఉన్నాం. Why does naturally we want to cure ourselves and come back up again? ఎందుకని మనం ప్రకృతి సహజ రీతిగా వాటి నుండి విడుదల పొంది బయటికి రావాలని ప్రయత్నిస్తాం? Why do we naturally don't want such thing to kill us? అటువంటి విషయాలు మనల్ని చంపడానికి ఎందుకు మనము ఇష్టపడము, అనుమతించడానికి ఇష్టపడము? This is why I believe that it is God who has put this sense, this truth in us, that our too late is not too late for him. దేవుడే ఇటువంటి విషయాన్ని మన మనసులో పెట్టి ఉంటున్నాడు. తద్వారా మన యొక్క ఆలస్యము ఆయనకు ఆలస్యం కాదండి. So this process of trying to cure, trying to get back to normal, spending many financial resources to cure ourselves is a process God is giving us as a time of grace. గమనించండి, ఇలాగున జబ్బుల నుండి, రోగాల నుండి బాగుపడడానికి ఎంతో సమయము, ఎంతో డబ్బు వెచ్చించి వాటి నుండి బయటికి రావడానికి ఈ సమయం అంతా కూడా దేవుడు మనకు కృపగా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. Fighting the life-threatening diseases of our times. ఎంతో ప్రమాదకరమైనటువంటి రోగములను వాటితో పోరాడడము. Draining our financial resources for medication and medicines. మన యొక్క ఆర్థిక వనరులన్నీ ఈ రోగాల నుండి విడుదల పొందడానికి చికిత్స కొరకి ఖర్చు చేయడము. It's actually God's truth innate in ourselves that tells us that our too late is not too late for him. దేవుని యొక్క సత్యము మనలో ఉన్నది, అదే తెలియజేస్తా ఉంది, మన యొక్క ఆలస్యము దేవునికి ఆలస్యము కాదు. It's a time of grace that he gives us so that we can be perfected here before he calls us home, perhaps. మనము పరలోకపు ఇల్లు చేరడానికి ముందు మనల్ని ఇక్కడ పరిపూర్ణంగా చేయడానికి కొరకే దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృపయే అది. Like we have seen before, our world has not been the same after COVID-19. గమనించండి, కోవిడ్, ఈ కరోనా వైరస్ తర్వాత ఈ ప్రపంచము మునుపటి ప్రపంచం లాగా లేదు. ఇది మునుపటి దినాల్లో లేవు. The whole world struggled with it. ప్రపంచం అంతా కూడా దీంతో పెనుగులాడుతూ పోరాడుతూ వచ్చింది. We are still struggling with it. ఇంకా దాంతో మనం పోరాడుతూనే ఉంటున్నాం. And 2020 for me was a year of loss. ఈ 2020 సంవత్సరము నాకెంతో నష్టము, విషాదము కలిగించినటువంటి సంవత్సరము. Loss of freedom to socialize with one another. అనేకులతో కలుసుకునేటటువంటి విషయంలో ఎంతో నష్టము. Loss of jobs. ఉద్యోగాల నష్టము. Loss of livelihoods. జీవనోపాధి యొక్క నష్టము. Loss of economy, fellowship, peace, security, everything. గమనించండి, సహవాసము మరియు భద్రత, క్షేమము, ఆర్థిక విషయంలో ఎంతో నష్టము కలిగినటువంటి సంవత్సరం ఇది. Above all, the loss of lives. అన్నిటికంటే ప్రాముఖ్యంగా అనేకులు తమ ప్రాణాలను కోల్పోయినటువంటి విషయం. Our supermarkets, our malls, our streets, our roads became like a zombie land. మన సూపర్ మార్కెట్స్ కానీ, మన యొక్క వీధులు, రోడ్లు, అవన్నీ కూడా అవి ఎడారులుగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితులు. It was like a very scary, to look at our streets. మన వీధుల్లో చూస్తే ఎంతో భయము కల్పించేదిగా మారినాయి. It was literally quite scary to look at our roads and our streets. మన రోడ్లను, మన యొక్క వీధులను చూస్తే ఎంతో భయమును, భీతిని కలిగించేటటువంటి విషయాలుగా మారి ఉంటున్నాయి. Yet the world is fighting and trying to come back. అయినప్పటికీ ప్రపంచము, లోకము దాన్ని పోరాడి తిరిగి మునుపటి స్థితికి రావడానికి ప్రయత్నిస్తా ఉంది. They are trying their best to rise again, to rebuild. మరలా లేవడానికి, తిరిగి పునర్నిర్మించడానికి లోకములో వారు ఎంతో ప్రయాసపడతా ఉంటున్నారు.
Because I believe even those who do not know the Lord have this truth in them that something can be resurrected. లోకం ప్రభువుని విశ్వసించినటువంటి వారిలో కూడా ఈ నమ్మిక, ఈ విశ్వాసం ఉంది. ఏదైనా పడిపోయినప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించవచ్చు, తిరిగి దాన్ని జీవంలోనికి తిరిగి తీసుకొని రావచ్చు అన్నటువంటి నమ్మిక వారిలో కూడా ఉంది. Even those who do not know the resurrected Lord have this truth somewhere innate in them that says something must be resurrected and can be resurrected. ప్రభువును ఎరగనటువంటి వారు, ఈ పునరుద్ధానం ఎరగనటువంటి వారు కూడా ఈ విషయంలో ఏదో ఒక విధానంలో వారు నమ్ముతా ఉంటున్నారు. పడిపోయింది తిరిగి పునరుద్ధరించవచ్చు, చనిపోయిన దాన్ని తిరిగి బ్రతికించవచ్చు, దాన్ని తిరిగి నిలబెట్టవచ్చు అనేటటువంటి నమ్మిక, అటువంటి విషయం వారిలో కూడా ఉన్నది. So therefore they are talking about the economy resurrection. అందుకొరకే వారు ఆర్థికంగా తిరిగి ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం గురించి మాట్లాడతారు. The resurrection of the job sector, the resurrection of that sector, this sector, they are all talking about rising up. ఈ యొక్క విషయాన్ని, ఈ సెక్టర్ని, ఆ సెక్టర్ని తిరిగి పునరుద్ధరించాలి, తిరిగి దాన్ని తిరిగి నిలబెట్టాలి అనేటటువంటి దాని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. But thank God for Resurrection Sunday, thank God for Easter. అయితే పునరుద్ధానపు ఆదివారము, ఈ ఈస్టర్ ని బట్టి దేవునికి వందనాలు. We have a hope of the afterlife, the hope of eternal life. నిత్య జీవము, మనం మరణించిన తర్వాత జీవము యొక్క నిరీక్షణ మనము కలిగి ఉంటున్నాం. The dark and heinousness of Good Friday is no more. ఇక శుభ శుక్రవారం యొక్క ఆ చీకటి, ఆ యొక్క భయంకరత్వము ఇక మీదట లేదు. The darkness of Good Friday is overshadowed by the joy and victory of Easter Sunday. ఈ శుభ శుక్రవారం యొక్క ఆ దుఃఖము, ఆ చీకటి, ఆ వేదన పునరుద్ధానపు ఆదివారం యొక్క విజయముతో, ఆ యొక్క సంతోషముతో అది పూర్తిగా దిగమింగబడింది. One Christian writer wrote this. ఒక క్రైస్తవ రచయిత ఇలాగ రాశాడు. He said Good Friday represents the worst that man can do. శుభ శుక్రవారం మనుషుడు చేయగలిగిన అతి నీచమైనటువంటి కార్యం ఏంటో శుభ శుక్రవారము సూచిస్తా ఉంది. But this morning I want to put it to you. అయితే ఈ ఉదయ కాలంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, Resurrection Sunday represents the best that God can do. అయితే పునరుద్ధానపు ఆదివారము దేవుడు ఎటువంటి శ్రేష్టమైనటువంటి కార్యమును చేయగలడో అది సూచిస్తా ఉంది. Perhaps if the gloom and darkness of Good Friday is still somewhere hanging with you in your life. శుభ శుక్రవారం యొక్క విచారము, దుఃఖము ఇంకా మీ మనసుల మీద అదే మబ్బు, కారు మబ్బుల్లాగా ఇంకా ఉన్నట్లయితే, where all appears to be lost, ఇంకా పూర్తిగా ఉన్న విషయాలన్నీ కూడా కోల్పోతున్నాను, నష్టపోతున్నాను అన్నటువంటి భయం మీలో ఉంటే, where all appears to be doomed and defeated, ఇంకా అంత కూడా ఓడిపోయేది, నాశనం అయిపోతుంది అన్నటువంటి అట్టి విషయం ఉన్నట్లయితే, remember it is Easter Sunday today. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దినము ఈస్టర్ ఆదివారము. And where everything seems to be hopeless in your life, మీ జీవితంలో నిరీక్షణ లేకుండా ప్రతి పరిస్థితి అలా కనిపించినట్లయితే, I tell you, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, hold on, గట్టిగా పట్టుకొని ఉండండి, don't give up. ఇంకా అయిపోయిందిలే అని వదిలివేయకండి. Some of you may be going through so much challenges in your family, in your society, in your life perhaps. అయితే కొందరు మీలో, మీ కుటుంబంలో, మీ యొక్క సమాజంలో, మీ యొక్క విషయాల్లో ఎంతో సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ, సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారేమో. In Christ I will suggest to you, hold on. అయితే క్రీస్తులో నేను ఇచ్చే సలహా ఏంటంటే, గట్టిగా పట్టుకోనండి, make your grip strong, ఇంకా ఆ పట్టు బిగించి ఉంచండి. because Easter Sunday is coming in your life. ఎందుకంటే ఈ ఈస్టర్ ఆదివారం మీ జీవితంలోనికి వస్తా ఉన్నది. And that resurrection fact will bring hope and strength and lightness in your spirit and peace in your spirit. సత్యము మీ జీవితంలో సంతోషము, ఆనందము, సమాధానమును, విజయమును తీసుకొని వస్తుంది. Take it as a time, a period where God is giving you grace to perfect yourself. మిమ్మల్ని మీరు దేవుడు పరిపూర్ణంగా చేయడానికి కొరకై ప్రభువు కృప ఇస్తున్నటువంటి విషయం అని భావించండి దీన్ని. Hold on. కనుక వేచి ఉండండి. It may be Friday in your life, but Sunday is coming. అయితే మీ జీవితంలో శుక్రవారమే కావచ్చు, అయితే ఆదివారము వస్తున్నది. And Sunday is today. అయితే ఈ రోజు ఆదివారము.
Or perhaps you may be weeping and feeling insecure or struggling with some issues in life. మీ జీవితంలో మీరు భద్రత లేకుండా ఎంతో దుఃఖంతో విచారంతో ఉన్నారేమో. And you are clueless, directionless. మీరు గురి గమ్యము లేకుండా ఏం చేయాలో తోచని స్థితిలో మీరు ఉన్నారేమో. Hang on, God is there. అయితే వేచి ఉండండి, నిలిచి ఉండండి, దేవుడు మీ పక్షమున ఉంటున్నాడు. Remember that all this weeping and all this mourning will only last for the night. గమనించండి, Morning is coming. ఈ ఏడ్పు దుఃఖము రాత్రి వరకే ఉంటుంది, కానీ ఉదయం రానున్నది, సంతోషము రానున్నది. Joy comes in the morning. ఉదయమున ఆనందము వచ్చును. Because Jesus Christ, this he said in John 11:25. యోహాను సువార్త 11:25 యేసు ప్రభువారు ఇలాగ సెలవిచ్చారు. He said, I am the resurrection and I am the life. ఆయన అన్నారు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. As I said, this is a hope of the afterlife. Yes, true. ఇది మరణము తర్వాత, సమాధి తర్వాత ఉండేటటువంటి జీవం గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. But I refuse to believe that this is a hope only for the afterlife. I refuse to believe that. గమనించండి, ఇది సమాధి తర్వాత లేకపోతే మరణం తర్వాత జీవితానికి మాత్రమే ఇది నిరీక్షణ అని కూడా కాదండి. I believe that the power of the resurrection is so great and it's so dynamic that it will affect our present life here and now as well. గమనించండి, సమాధి తర్వాత, మరణం తర్వాత ఉన్నటువంటి దాని యొక్క నిరీక్షణ మరణము తర్వాత ఉన్నటువంటి విషయాలను ప్రభావితం చేయటం మాత్రమే కాదు, కానీ ఈ రోజు ఇప్పుడు మనం జీవించే ఈ జీవితాన్ని కూడా అది ప్రభావితం చేసే శక్తి కలిగినదై ఉన్నది. For me, the hope of eternal life is not some gift or some token I keep in my pocket. Whenever I feel discouraged, I open it and see and keep it back. No. గమనించండి, నిత్య జీవము అనేటటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక వరము. అది మనం తీసుకుని జోబులో పెట్టుకొని కృంగిపోయినప్పుడు, నిరాశలు ఉన్నప్పుడు తీసి చూసి నవ్వుకొని సంతోషించి మరలా జోబులో పెట్టుకునే అటువంటి వరము కాదండి అది. For me, the power of resurrection is not only the hope for beyond the grave, but here and now. గమనించండి, పునరుద్ధానం యొక్క నిరీక్షణ అది సమాధి తర్వాత ఉన్నటువంటి దాని కొరకైనటువంటి నిరీక్షణ మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి వాటి గురించి కూడా అది నిరీక్షణను అనుగ్రహిస్తా ఉన్నది. This is what I dare to believe. అయితే ఇది నేను నమ్మడానికి సాహసిస్తా ఉంటున్నాను. And this is exactly where I want to focus today. దీని మీదనే నా గురిని నిలుపాలని ఆశిస్తా ఉంటున్నాను. The here and now of resurrection, the fact and the power of resurrection. పునరుద్ధానం యొక్క ఇప్పుడు, ఇక్కడ మరియు దాని యొక్క వాస్తవము, దాని యొక్క శక్తి మీద మనం దృష్టించాలి. Because Jesus Christ did not go around saying I am the resurrection and life and did not do anything. గమనించండి, యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ఏమి చేయకుండా ఆయన ఉండలేదు. He said, I am the resurrection and life, and he showed them how resurrection looks like. గమనించండి, యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ఆ పునరుద్ధానము ఎలాగో కనిపిస్తుంది, అది ఎలాగో పనిచేస్తుందో ప్రభు చూపించాడు అక్షరాలుగా. He did not look at a dead man and says, don't worry, your afterlife is secure, you sleep now. He did not say that. మృతుడైనటువంటి వ్యక్తిని చూచి నువ్వు దిగులు పడవద్దు, నీ చనిపోయిన తర్వాత నువ్వు క్షేమముగా భద్రంగా ఉంటావు అని అలాగూ ప్రభు మాట్లాడలేదు. Jesus, wherever he willed, he also showed us what resurrection looks like. Get up and it gets up. గమనించండి, యేసు ప్రభువారు ఆయన ఎక్కడైతే ఇచ్చించుంటున్నాడో అక్కడ ఆయన తన పునరుద్ధానపు శక్తిని చూపించాడు. లే అని ప్రభు మృతులను ఆయన లేపాడు. Therefore, this promise of John 11:25 for me is so powerful, so dynamic that it has impact not only after life but even here and now. గమనించండి, యోహాను 11:25 ప్రభు పలికినటువంటి మాట అది చనిపోయిన తర్వాత మనకు నిరీక్షణ కలిగించడం మాత్రమే కాదు, కానీ ప్రస్తుతము ఈ దినాన ఈ లోకంలో జీవిస్తుండగానే అది మనకు నిరీక్షణను, శక్తిని
అనుగ్రహించి ముందుకు నడిపించేదిగా ఉన్నది. That is the extent of the power of resurrection that I dare to believe. కనుక ఇటువంటి పునరుద్ధానం యొక్క శక్తి, దాని యొక్క సామర్థ్యం ఇంత గొప్పది, దానిని నమ్మడానికి సాహసిస్తూ ఉంటున్నాను. Jesus did not use the word, do you dare to believe? దీన్ని మీరు నమ్మడానికి సాహసిస్తారా అని ప్రభు అనలేదు. 11:25 Jesus said, do you believe? ప్రభు అంటున్నాడు, ఇది మీరు నమ్ముచున్నారా? I am the resurrection and the life, do you believe? పునరుద్ధానమును జీవమును నేనే, ఈ మాట మీరు నమ్ముచున్నారా? As I was meditating upon this, I dare to put the word dare. I say I dare to believe it. ఈ మాటను ధ్యానిస్తూ ఉంటుండగా దీన్ని నమ్మడానికి సాహసిస్తున్నా అనే మాట చెప్పడానికి నేను సాహసించట్లేదు. Like Martha, I don't want to say yes. మార్త వలె అవును అని చెప్పడానికి నేను ఇష్టపడలేదు. I want to say, Lord, I dare to believe it. ప్రభువా, నేను దాన్ని నమ్మడానికి నేను సాహసిస్తున్నాను అని చెప్పాలనుకుంటున్నాను. I want to dare it because I want to trust you. నేను సాహసిస్తాను ఎందుకంటే నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. I don't want to be a yes Christian. అవును అవును అని చెప్పి క్రైస్తవునిగా ఉండాలని నాకు ఇష్టం లేదు. I want to know the truth and I want to be freed from the truth, and based on the conviction of the truth, I want to dare. నేను సత్యాన్ని నమ్మగోరుచున్నాను, సత్యమందు నా విశ్వాసం ఉంచగోరుచున్నాను, దాన్ని సాధించడానికి నేను ఇష్టపడుచున్నాను. So Jesus gave us an example of the here and now fact of the resurrection. పునరుద్ధానం యొక్క ఇప్పుడు ఇచ్చట ఉన్నటువంటి ఆ వాస్తవాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. And this is an in-person resurrection. This is not a resurrection from by Zoom. ఏదో ఎక్కడో దూరం నుండి పలికినటువంటి పునరుద్ధానం కాదండి, ఇది వ్యక్తిగా ఉండి సాక్షాత్తుగా చూపించినటువంటి పునరుద్ధానపు శక్తి ఇది. It's not the virtual or by Zoom or Google Meet. This is in person, there itself. కనుక ఎక్కడి నుండో దృశ్యం గూగుల్ మీట్ ద్వారాగానో జూమ్ ద్వారాగానో లేకపోతే ఇంటర్నెట్ లో ఎక్కడనో ద్వారా చేసినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి కాదు, ఇది అక్షరాలుగా సాక్షాత్తు నిలిచి ఉండి చూపించినటువంటి పునరుద్ధానపు శక్తిది. So let me share with you the implication of resurrection Sunday and the resurrected Lord. పునరుద్ధానపు ఆదివారము యొక్క ప్రభావం ఏంటో, దాని పరిణామం ఏంటో, పునరుద్ధానపు ప్రభు యొక్క పరిణామం ఏంటో మీతో పంచుకోవాలని ఇష్టపడతా The ఉంటున్నాను. first example I want to present to you is the raising of Jairus' only daughter. యాయిరు యొక్క ఏకైక కుమార్తెను లేపుట, అది మొదటి విషయం. In fact, I would like to use the word resurrection of Jairus' only daughter. యాయిరు యొక్క ఏకైక కుమార్తె యొక్క పునరుద్ధానం అని ఆ మాటను ఉపయోగించాలని ఇష్టపడతా ఉన్నాను. Christ in resurrecting Jairus' only daughter was restoring a dream. గమనించండి, యాయిరు కుమార్తెను ప్రభు తిరిగి లేపుట, అది ఆయన యొక్క కలను తిరిగి పునరుద్ధరించుట, దాన్ని సమకూర్చుట గుర్తుగా ఉంది. Come to Luke chapter 8 verse 40 onwards. లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనానికి రండి. అక్కడ 40వ వచనం నుండి Each of these incidents that I bring to you has long passages. I hope you will go back and study on it, but I will only cover the main points. మనము ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగాలన్నీ కూడా పెద్ద పెద్ద భాగాలుగా ఉంటున్నాయి కనుక కొన్ని మాటలు మనం చదువుతాము. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మీరు ధ్యానించాలని కోరుతా ఉంటున్నాను. This hope and dreams and this resurrection of Jairus' daughter has to do with hopes and dreams attached to that little girl. ఈ యాయిరు యొక్క కుమార్తె యొక్క పునరుద్ధానము, అది ఆయన కలిగినటువంటి ఆశ్రయాలు, తాను కలిగినటువంటి ఆ కలలను తిరిగి పునరుద్ధరించుట గుర్తుగా ఉన్నది. Every parent here will understand the situation of Mr. Jairus. యాయిరు యొక్క పరిస్థితిని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారు అర్థం చేసుకోగలరు. It's a little girl who passed away. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి చనిపోయింది. Wow, so much potential in the future. గమనించండి, ఆమెకు ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు ఆమెకు ఉండింది. As being parents, they must have been thinking about how these women will grow and how beautiful she will be and how she will be married and what she wants to be and the grandchildren and everything. They must be thinking about this little girl. గమనించండి, ఈ చిన్న అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ అమ్మాయి ఎలాగ ఎదుగుతుంది, ఒక చక్కటి అందమైనటువంటి యవనస్తురాలుగా మారుతుంది, ఆమె వివాహం అవుతుంది,
పిల్లలు కంటుంది, పిల్లలకు పిల్లలు కంటారు, ఎట్లు ఆమె సమాజంలో జీవిస్తుంది అన్నటువంటి దాని గురించినటువంటి అనేకమైనటువంటి కళలు ఈ తల్లిదండ్రులు వారు ఈ అమ్మాయి గురించి కని ఉండవచ్చు. The dreams and the visions of the parents was attached to this girl that was just budding and now had gone. అయితే ఈ యొక్క అమ్మాయి గురించినటువంటి కళలు, ఆశయాలు, ఆమె భవిష్యత్తు గురించినటువంటి ఎన్నో అభిప్రాయాలు తల్లిదండ్రులు వీరు కలిగి ఉన్నారు. కానీ ఆమె చనిపోవడం ద్వారా అవన్నీ కూడా అవి అంతరించిపోయింటున్నాయి. So much colorful dreams of how these women and what the potential of these women and how she will grow up to be a woman. ఈ యొక్క చిన్న అమ్మాయి గురించి ఎన్నో భవిష్యత్తు గురించినటువంటి కళలు, ఆశయాలు తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. ఎంతో రంగురంగుల కళలు వారు ఈ అమ్మాయి గురించి వారు కలిగి ఉంటున్నారు. But as like a puff of breath, the life was taken from this girl, so the visions and the dreams just disappeared into thin air of the parents. ఎలాగైతే గాలి విడిచినప్పుడు అది గాలిలో కలిసిపోతుందో అదే రీతిగా ఈమె గాలి పీల్చడం ద్వారా గాలిలో ఇంకా ఆమె కలిసిపోయింది. తద్వారా ఆమె గురించినటువంటి కళలు, ఆశయాలు, ఆ దర్శనాలు, ప్రత్యక్షతలు అన్ని కూడా అవి అంతరించిపోయింటున్నాయి. Perhaps it may not be death that something has taken away your dream today. మీ విషయంలో ఇది నాన్న ఈ మరణము మీ నుండి ఏదో దూరం చేయకపోయి ఉండవచ్చు. It may not literally be a death, but what it is that has sucked your dreams away, that మీ కలలను, మీ ఆశయాలను కనుమరుగు చేసేటట్లుగా వాటిని ఆవిరిపరిచేటువంటి విషయాలు ఏంటో ఒకసారి ఆలోచించండి. Was your dreams, your finances that has sucked your dreams and your visions? మీ యొక్క కలలను, మీ ఆశయాలను కరిగిపోయేటట్లుగా చేసినది ఆర్థిక పరిస్థితులా? Was it your relationship with others? ఇతరులతో మీరు కలిగినటువంటి సంబంధాలా? Was it the church life? లేకపోతే సంఘ జీవితమా? Was it the ministry goals that had sucked away all your visions and dreams? పరిచర్య గురించినటువంటి ఆ యొక్క గురిలు అవి మీ యొక్క కలలను అది ఆరిపోయేటట్లుగా చేసిందా? Is it your career expansion, young people, that has sucked away your dreams? యవనస్తులారా, మీ యొక్క ఉద్యోగంలో మీరు అభివృద్ధి చెందుతానన్నటువంటి ఆ విషయాలు మీ కలలను ఆరిపోయేటట్లుగా చేసిందా? Or is it your jobs that have taken away your dreams? Jobs? లేకపోతే మీ ఉద్యోగాలు అవి మీ యొక్క కలలను ఆరిపోయేటట్లుగా చేసిందా? Or maybe for parents, is it your wayward child that has taken away your dreams? లేకపోతే తల్లిదండ్రుల విషయంలో దారి తప్పిపోయి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ జీవిస్తున్నటువంటి ఆ కుమారుని విషయంలో ఆ కుమారుని ద్వారా మీ కలలు అవి ఆగిపోయింటున్నాయా? Or some member in your family have backslided and you just suddenly feel that your dreams are shattered? లేకపోతే మీ కుటుంబంలో ఎవరో వెనుకంజ వేసి ఉంటున్నారు విశ్వాసంగా, దాన్ని బట్టి మీ కలలన్నీ కూడా అవి కనుమరుగైపోయాయా? To all of this, let me tell you the story about the prodigal son. అయితే వీటన్నిటి ద్వారా తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానం చెప్పనివ్వండి. The father in the story experienced the same thing. A wayward child went away. ఈ తండ్రి కూడా ఇటువంటి అనుభవమే కలిగి ఉంటున్నాడు. కుమారుడు దారి తప్పిపోయి ఇంటి నుండి దూరం వెళ్ళిపోయాడు. He loved him so much and he spent all that he had and he came back again one day. ఆయన తనకున్నదంతటినీ దుర్వ్యాపారం ఖర్చు పెట్టి ఇప్పుడు ఏమి లేని వాడుగా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు though his dreams were all dying every day when the child was away, yet he held on, he waited, he looked for him every day. ఈ కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయిన దినాలన్నిట్లో కూడా ఈ తండ్రి కుమారుడు గురించి కనినటువంటి కలలు, ఆశయాలన్నీ కూడా అవి అంతరించిపోతా ఉన్నాయి. అయినప్పటికీ గట్టిగా చెప్పాడు, కుమారుడు వస్తాడని కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండినాడు. He held on. ఆయన కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండినాడు. Never allowing his dream to pass, he held on, kept holding on. తన కలలు, ఆశయాలు అవి ఏమాత్రమో అంతరించిపోకుండా వాటిని గట్టిగా చేపట్టుకొని ఉండినాడు. And one day he returned. ఒక దినాన కుమారుడు తిరిగి వచ్చాడు. The son's too late was never too late for this father. గమనించండి, కుమారుని యొక్క ఆలస్యము తండ్రికి అది ఏమాత్రం కూడా ఆలస్యము కాదది. The dream had a life, the dream resurrected, the vision resurrected again. తిరిగి కుమారుడు వచ్చిన తర్వాత తన కనుమరుగైపోతున్నటువంటి ఆ కలలు, ఆ ఆశయాలు తిరిగి అవి పునరుద్ధరించబడి తిరిగి అవి అధికమవుతూ ఎదుగుతూ వచ్చినాయి. In this parable the father represents God. ఈ యొక్క ఉపమానములో తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉంటున్నాడు.
In fact, I will call this the parable of God's love. వాస్తవానికి ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానాన్ని దేవుని ప్రేమ యొక్క ఉపమానము అని కూడా మనం పిలవచ్చు. The son's too late was never too late for the father. గమనించండి, కుమారుని యొక్క ఆలస్యము తండ్రికి ఏమాత్రం కూడా అది ఆలస్యము కాదు. Therefore, Jesus communicating to us through this parable that our too late is never too late for God. ఈ యొక్క ఉపమానం ద్వారా యేసు ప్రభువారు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే మన యొక్క ఆలస్యము అది దేవునికి ఏమాత్రము ఆలస్యము కాదు. Anyone, maybe your vision is lying dead and cold on the bed along with this little girl. మీరు ఎవరైనా కానీ మీ యొక్క కలలు మీ ఆశయాలు ఈ చిన్న అమ్మాయి చల్లగా చచ్చినటువంటి స్థితిలో పడక మీద పండుకున్నటువంటి ఆ రీతిగా మీ కలలు ఆశయాలు ఆ రీతిగా ఉన్నాయేమో, fear not, God is there. భయపడవద్దు, దేవుడు మీ పక్షమున ఉంటున్నాడు. Keep trusting, keep holding. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుణ్ణి గట్టిగా చేపట్టుకొని ఉండండి. Those will be your times of Good Friday. అది ఆ సమయాలు మీకు ఒక శుభ శుక్రవారం వలె ఉండవచ్చేమో. Resurrection Sunday is coming. అయితే పునరుద్ధానపు ఆదివారము రానై ఉన్నది, వస్తున్నది. So when Jesus saw this girl, యేసు ప్రభువారు ఈ చిన్న అమ్మాయిని చూచినప్పుడు in Luke 8:50, లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనంలో Jesus said to Jairus, యేసు యాయిరుతో ఇలాగన్నారు, Jairus, fear not, యాయిరు భయపడవద్దు, believe only, నమ్మిక మాత్రము ఉంచుము, and she shall be made whole. ఆమె స్వస్థపరచబడును అని ప్రభు చెప్పాడు. This was actually on the way, not even in the house. గమనించండి, ఇది ఇంట్లో కాదు కానీ మార్గ మధ్యములో వస్తుండగా ప్రభు ఈ మాటలను పలికాడు. Many of our spiritual guru today would have been very happy. Oh, thankfully I didn't have to go to the house and pretend to do something. ఆత్మీయమైనటువంటి గురులు వారు ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే ఎంతో మంచిదైంది, నేను ఇంటికి వెళ్ళి ఏదో చేయవలసిన అవసరం అక్కడ ఏమాత్రం రాలేదు, మార్గంలోనే తెలిసిపోయింది అమ్మాయి చనిపోయింది అని ఉండేవారు. And then they will taken this as an excuse and escape away. ఇది చనిపోయింది కదా అని దాన్ని సాకుగా తీసుకొని అక్కడ నుండి తప్పించుకొని పారిపోయిండే వారు ఈ లోకపు గురువులైతే. But Jesus must have seen the quality of Jairus' faith. Therefore he says, don't fear. అయితే యేసు ప్రభువారు యాయిరులో ఉన్నటువంటి విశ్వాసమును చూచి యాయిరుతో అంటున్నాడు, యాయిరు భయపడవద్దు, she shall be made whole. ఆమె స్వస్థత పొందుదును. And then when they went to the house, what did Jesus say? తిరిగి ప్రభు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏమన్నాడండి? Verse 51, 51వ వచనంలో, stop crying and wailing, this girl is not dead, she is sleeping. ప్రభు ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనవద్దు, ఆమె నిద్రించినది కానీ చనిపోలేదు అని ప్రభు అన్నాడు. See, this is the amazing thing of the Lord of the resurrection, the Lord of the after death. గమనించండి, పునరుద్ధానుడైనటువంటి ప్రభు, పునరుద్ధానం యొక్క ప్రభు యొక్క ఎంతో ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఇది. The amazing thing is that when we from our earthly perspective think that there is no other way, మనము ఈ భూలోక సంబంధమైన రీతిగా మనము ఆలోచిస్తూ ఉండవచ్చు, అనేక మార్గాలు అనేక విషయాలు ఉండవచ్చు అని. the Lord of creation has a different perspective altogether to the situation you are facing. అయితే మీరు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యకు, ఆ పరిస్థితికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దృక్పథము, ఆయన యొక్క దృష్టి కోణము అది ఎంతో భిన్నముగా ఉంటుంది. This is his perspective. ఇదిగో ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రీతిగా ఉంది. She is not dead, she is sleeping. What a perspective. చూడండి, ప్రభు ఈ సమస్యను ఎటువంటి దృక్పథముతో, ఎటువంటి కోణముతో చూస్తా ఉన్నాడు. ఆమె చనిపోలేదు కానీ ఆమె నిద్రించుచున్నది. It's like in our hall right now here, it's so warm and fuzzy. ఈ యొక్క హాల్లో ఇప్పుడు ఎంతో వేడిగా ఉంది, ఎంతో అసౌకర్యంగా ఉంది. And suddenly from this window comes cool air. అకస్మాత్తుగా ఈ కిటికీ నుండి చల్లటి గాలి వీచింది అనుకోండి. And suddenly you feel it's a very new thing. ఎంతో తాజాగా అనిపిస్తుంది. This is the fresh perspective of the Lord of the resurrection. పునరుద్ధానమైనటువంటి ప్రభు యొక్క నూతనమైనటువంటి ప్రత్యక్షత, నూతనమైనటువంటి ప్రతిస్పందన. Many people will go and agree and say, yes, no, he is dead. Everybody, we know what happens when things are dead, so let's go home. That would be the end. చాలా మంది ఏమనుకుంటారు, ఇక చనిపోయింది కదా, అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదాంలే అని చాలా మంది అటువంటి దృక్పథంతో, అటువంటి కోణముతో వారు చూస్తారు.
But here a fresh new perspective. She is sleeping. అయితే ప్రభు ఇక్కడ నూతనమైనటువంటి ఆ కోణముతో చూస్తా ఉన్నాడు. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది. And because she is sleeping, Amen. she needs to be woken up. ఆమె నిద్రించుచున్నది గనుక ఆమె తిరిగి లేపబడవలెను. I call this perspective the beyond perspective. అయితే దాటి ఉన్న దానికంటే ఇంకా మించినది అని పిలవచ్చు. Wake up, little girl. చిన్న అమ్మాయి లే. Immediately her spirit returned to her. వెంటనే ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. And along with her spirit, the dreams and the visions of the parents returned again, resurrected again. ఆమె ప్రాణము ఎలాగైతే తిరిగి వచ్చిందో, తల్లిదండ్రులు ఆ అమ్మాయి గురించి కలిగిన కలలు, ఆశయాలు అన్ని కూడా మరలా తిరిగి వచ్చాయి. This is why I say Resurrection Sunday is a promise that God can return to you, resurrect your visions and resurrect your dreams. కనుకనే ఈ పునరుద్ధానపు ఆదివారమున నేను చెప్పే విషయం ఏంటంటే, మీ యొక్క ఆశయాలను, మీ కలలను తిరిగి ప్రభు వాటిని పునరుద్ధాన పరిచే సామర్థ్యం కలిగిన వాడు ఇచ్చినాడు. Here and now, not only beyond the grave. గమనించండి, ఏదో చనిపోయిన తర్వాత కదండి, ఇక్కడ ఇప్పుడే వాటిని ప్రభు పునరుద్ధరించగలడు. Second example. రెండవ ఉదాహరణ, resurrection of the widow's only son. గమనించండి, ఆ విధవరాలు యొక్క ఏకైక కుమారుని యొక్క పునరుద్ధానము. Luke 7:11-17. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. Again, we will not have time to study this, but I hope you will reread this at home. అయితే దీన్ని అంతటిని చదవడానికి మనకు సమయం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారని నమ్ముచున్నాను. In resurrecting the widow's only son, Jesus was restoring a future. గమనించండి, ఈ విధవరాలు యొక్క ఏకైక కుమారుణ్ణి తిరిగి బ్రతికించడం ద్వారా యేసు ప్రభువారు భవిష్యత్తును ఆయన తిరిగి పునరుద్ధరిస్తా ఉంటున్నాడు. The life of a woman during the time of Jesus was really poor and very bad. యేసు ప్రభువారు జీవించినటువంటి కాలంలో స్త్రీల యొక్క జీవితము ఎంతో దయనీయముగా ఉండేది. To be a widow in that culture on top of being a woman is even worse. స్త్రీగా ఉండడమే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి అయితే, ఒక విధవగా ఉండడము ఇంకా ఎంతో భయంకరమైనటువంటి విషయము. The husband was no more. ఇక భర్త ఏమాత్రము లేడు. And the only child was being now carried in the coffin. ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక కుమారుడు సమాధి పెట్టెలో ఆయన మోసుకొని పోబడతా ఉన్నాడు. As I was meditating on verses 11 and 17, I felt an intense sense of pain. ఈ 11వ వచనము 17వ వచనం నేను ధ్యానిస్తూ ఉంటుండగా ఎంతో భయంకరమైనటువంటి వేదన నేను అనుభవిస్తూ వచ్చాను. For this poor widow, the death of his only son meant a gloomy future, a hopeless future. ఈ ఏకైక కుమారుడు చనిపోవడం ద్వారా ఈ పేద విధవరాలకి ఇక భవిష్యత్తులో ఏమాత్రము నిరీక్షణ లేదు, ఇక నా భవిష్యత్తు అంతా ఇంతేరే అన్నట్లుగా ఆమెకు అనిపించవచ్చు. Not only is the family name erased from the face of the earth, ఈ భూలోకం నుండి వారి కుటుంబ పేరు అది తుడిచివేయబడటం మాత్రమే కాదు, కానీ women during those time had no other means of earning except through a male member in the family. ఆ దినాల్లో స్త్రీలకు పురుషులు కుమారులు గాని భర్తలు గాని తండ్రులు గాని వారు సంపాదించి ఇస్తే తప్ప వారికి ఇంకా వేరే ఆధారం అనేది లేదు. By the way, this is the reason why, seeing the need of the widows in those cultures, the Levitical law enacted, the Mosaic law enacted a Levitical kind of a law that protected the widows. ఈ స్త్రీలు ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్న కారణాన్ని బట్టి మోషే ధర్మశాస్త్రంలో లేవీయుల యొక్క సాంప్రదాయమును నియమములను వారు ఉంచారు. There was actually a law to protect them. వారిని సంరక్షించడానికి నియమాలు ధర్మశాస్త్రములో ఉంటున్నాయి. You can read this in Leviticus 25. ఈ లేవి కాండము 25వ అధ్యాయంలో మీరు చదవచ్చు. Remember Ruth, Naomi, రూత్, నయోమి వారి గురించి మీరు మీకు జ్ఞాపకం ఉందా? when she came back with only Ruth with her back to Israel. నయోమి రూతును వెంట పెట్టుకుని ఇశ్రాయేలుకు వచ్చింది. That is why she said, don't call me Ruth, call me. అందుకొరకు ఆమె నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అన్నది. Mara.
So this is the reason the widow's life was very extreme and very pathetic. ఆ కారణం బట్టి విధవల యొక్క జీవితము ఆ దినాల్లో ఎంతో దయనీయమైనదిగా, ఎంతో విచారమైనదిగా, దౌర్భాగ్యమైనదిగా ఉండేది. So the dying of her son means the dying of her future. ఆ కుమారుడు, ఏకైక కుమారుడు మరణించిన అంటే ఇంకా తన భవిష్యత్ అంతా కూడా అది చనిపోయినటువంటి లెక్కతో సమానము. She had nothing to live off. ఇక జీవించడానికి ఇంక ఏ ఆధారం ఆమెకు లేదు. Grief was so intense in her, I'm sure. ఆమెలో ఆ దుఃఖము ఎంత బలమైనదిగా, ఎంత శక్తివంతముగా ఆమెను మృంగివేస్తుందో మనం ఊహించలేము. Not only livelihood but also loneliness. కేవలము జీవనోపాధి ఆధారము పోవటం మాత్రమే కాదు కానీ ఒంటరితనమును కూడా ఆమె ఇప్పుడు She would అనుభవించాలి. have to go through poverty and trials all by herself. ఇక మీదట పేదరికమును, తర్వాత ఇంకా వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ ఒంటరిగా ఏకాకిగా ఎదుర్కోవాలి. That is why I feel verse 13, Jesus, it is written there, Jesus' heart went out to her. అందుకొరకే 7వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు యొక్క హృదయము అది ఆమెను చూచినప్పుడు ఎంతో కనికరముతో నిండిపోయినది. The writer has not really described how the women behaved, but I'm sure she was so deep in her cry and misery that Jesus had to say, don't cry. లూకా ఈ మాటలు రాస్తున్నప్పుడు ఆ స్త్రీ ఎటువంటి వేదన, ఎటువంటి దుఃఖము, ఎటువంటి బాధను అనుభవిస్తా ఉందో ఆయన వివరించలేకపోయాడు. కానీ యేసు ప్రభు ఆ విషయాలను చూచినప్పుడు ఆయన ఎంతో కరిగిపోయి భయపడవద్దు, ఏడవద్దు అని ప్రభు ఆమెతో మాట్లాడాడు. For this widow of Nain, the living of the son was important to her. ఈ నాయిని గ్రామానికి చెందినటువంటి విధవరాల విషయంలోకి వస్తే కుమారుడు బ్రతకడం అనేది ఎంతో ప్రాముఖ్యమో ఆమెకు. But alas, he was not. అయితే చివరికి ఆ కుమారుడు చనిపోయి ఉంటున్నాడు ఇప్పుడు. Therefore Jesus stretched out his hand అందుకొరకే యేసు ప్రభు తన చెయ్యి చాచాడు. and he touched the coffin. ఆయన ఆ పాడెను ముట్టినాడు. You know, as I was meditating on this, another verse came to my mind. ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నా మనసుకు ఇంకొక వాక్యము జ్ఞాపకం వచ్చింది. Psalms 31 verse 15. 31వ కీర్తన 15వ వచనము. 31వ కీర్తన 15వ వచనము. David said, my times, in other words, my future are in your hand. Deliver me from the hand of mine enemies and from them that persecute me. దావీదు అన్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. And as I was looking at verse 14 where Jesus stretched out his hand, I thought of this psalm. యేసు ప్రభు చెయ్యి చాపి ఆ పాడెను ముట్టిన విషయం ధ్యానిస్తున్నప్పుడు నా మనసుకు ఈ మాట, ఈ వచనము జ్ఞాపకం వచ్చింది. And he commanded the young man to sit up. లేచి కూర్చునుము అని యవనస్తునికి ప్రభు ఆజ్ఞాపించాడు. And the dead man sat up immediately. వాడు లేచి వెంటనే తక్షణమే లేచి కూర్చున్నాడు. And he began to talk to people. ఇంకా కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడడం ఆరంభించాడు. And it is written that Jesus gave him to the mother. యేసు అతనిని తన తల్లికి అప్పగించెను అని రాయబడింది. Wow, Jesus, the King of resurrection, gave back the future to the widow again. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయము, పునరుద్ధానమునకు ప్రభువు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భవిష్యత్తును తిరిగి, కోల్పోయినటువంటి భవిష్యత్తును తిరిగి తల్లికి అప్పగించాడు. Literally giving that widow the future back. తిరిగి అక్షరాలుగా ఆ భవిష్యత్తుకు ఆ విధవరాలకు తన భవిష్యత్తును తిరిగి అప్పగించాడు The ప్రభు. situation must have been so serious and intense that the people who were looking around praised God, they worshipped God. అక్కడ ఉన్నటువంటి వారు ఈ పరిస్థితిని చూచి వారు దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి మహిమపరిచారు. In verse 16 they said, God has come to help his people. 16వ వచనంలో వారు అన్నారు, దేవుడు వారిని తన ప్రజలను దర్శించుటకు ఆయన వచ్చి ఉన్నాడని వారు సెలవిచ్చినారు. Dear church, our future is in God's hands. ప్రియ సంగమా, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. Things may appear to die, things may appear to be hopeless, but remember our future is in his hands. అయితే పరిస్థితులు అవి చనిపోయినటువంటి గాను మన భవిష్యత్తు ఎంతో అధోగతిగా కనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా దేవుని చేతిలో ఉన్నది.
Jesus also experienced the same thing. యేసు ప్రభు వారు కూడా ఇదే పరిస్థితిని ఆయన అనుభవించి ఉంటున్నాడు, అనుభూతి చెంది ఉంటున్నాడు. Look at Good Friday and look at this Resurrection Sunday. చూడండి, శుభ శుక్రవారమును అదే సమయంలో ఈ పునరుద్ధానపు ఆదివారమును He also experienced that thing being human here, that his future is in God's hands. ఆయన కూడా మానవుడిగా ఇట్టి పరిస్థితిని అనుభవించాడు. ఆయన భవిష్యత్తు కూడా దేవుని చేతిలో, తండ్రి చేతిలో ఉన్నది. That his future is intertwined with the future and the will of the Father in heaven. తన భవిష్యత్తు అంతా కూడా దేవుని చిత్తముతోనూ దేవునితో అది ముడిపడి ఉన్నది. Isaiah 53, 1-3. యెషయా 53వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, Who had believed our report, and to whom is the arm of the Lord revealed? For he shall grow up before him as a tender plant, and as a root out of the dry ground. He had no form nor comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెనో, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, ఆయనను మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలేని వాడుగాను ఉండెను. Isaiah was prophesying about this coming Messiah. యెషయా రానున్న ఈ మెస్సయ గురించి ప్రవచిస్తా ఉన్నాడు. And the prophecy is that he will be like a tender plant, ప్రవచనం ఏంటంటే అతడు లేత మొక్క వలె ఉండును, rooting out of a dry ground. ఎండిన భూమి నుండి మొలకెత్తేటటువంటి ఆ మొక్క వలె ఉండును. From a dry ground, a tender plant. గమనించండి, ఎండిన భూమిలో నుండి లేత మొక్క మొలుచును. Where the dry ground does not even have any life-giving properties. గమనించండి, ఎండిన నేలలో, ఎండిన భూమిలో జీవమును ఇచ్చేటటువంటి ఎటువంటి సామర్థ్యము లేకపోతే లక్షణాలు అందులో ఉండవు. Is it possible at all? గమనించండి, ఎండిన దాని నుండి జీవము రావడం అనేది అది సాధ్యమా? No, not possible. సాధ్యము కాదు. That kind of plant doesn't sprout out from dry ground. గమనించండి, అటువంటి లేత మొక్క ఎండినటువంటి భూమిలో నుండి, నేల నుండి అది మొలకెత్తలేదు. Yet Jesus' future was up and resurrected. అయినప్పటికీ యేసు ప్రభువారి యొక్క భవిష్యత్తు అది పునరుద్ధానమైంది, లేపబడింది. Not because Jesus had the right society kind of soil. గమనించండి, యేసు ప్రభువారు సరి అయినటువంటి సమాజము అన్నటువంటి అటు నేల కలిగిన వాడు అని కాదు. Not because Jesus had the right educational soil. లేకపోతే యేసు ప్రభువారు సరి అయినటువంటి విద్య అనేటువంటి నేల కలిగినటువంటి వాడుగా ఉన్నాడని కాదు. Financial soil or some environmental soil. లేకపోతే చక్కటి ఆర్థిక స్తోమత, ఆర్థిక భద్రత, లేకపోతే మంచి వాతావరణము ఉన్నది అన్నటువంటి విషయం కాదు. Or even some good luck soil. లేకపోతే ఏదో మంచి అదృష్టం వచ్చింది అన్నది కాదు అసలు. In fact, it was dry. వాస్తవానికి చూస్తే ఆ నేల ఎండిపోయిన నేలది. There was no beauty, there was no comeliness. అక్కడ ఏ స్వరూపమైనను ఏ సొగసైనను లేదు. Yet why was Jesus able to grow up in his future? అయినప్పటికీ యేసు ప్రభువారు తన భవిష్యత్తులో ఎట్లు ఎదగగలిగాడు? The arm of the Lord is revealed to him. Verse 1. మొదటి వచనంలో యెహోవా బాహువు దానిని బయలుపరిచెను. It's only because of the arm of the Lord that he's able to sprout even in the dry ground. ఎండిన నేలలో సైతము దాన్ని మొలకెత్తడానికి యెహోవా బాహువే కారణమై ఉన్నది. Our future is in the arm of the Lord. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. Does your future appear messy? Does your future appear directionless, messy? మీ యొక్క భవిష్యత్తు గురి లేకుండా, గమ్యము లేకుండా అధోగతిగా కనిపిస్తా ఉన్నదా? Or doubtful, or it is not turning out as you want it to turn? నువ్వు అనుకున్నట్లుగా కాకుండా అనుమానంతోనూ ఎంతో గురి లేకుండా మీ భవిష్యత్తు మీకు కనిపిస్తుందా? Praise God for Resurrection Sunday. అయితే పునరుద్ధానపు ఆదివారమును బట్టి దేవునికి వందనాలు కలుగును This గాక. means that now you have hope that if you put your future in God's hands, He will resurrect your future. ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాం. మన భవిష్యత్తును దేవుని చేతిలో మనం ఉంచినట్లయితే ఆయన మన భవిష్యత్తును దాన్ని పునరుద్ధరించి
దాన్ని ముందుకు నడిపించే శక్తిమంతుడై ఉంటున్నాడు. He can redo, remake and regain your future. ఆయన మన భవిష్యత్తును సరిచేయగలడు, తిరిగి సమకూర్చగలడు, దాన్ని ముందుకు నడిపించుటకు శక్తిమంతుడై ఉంటున్నాడు. As he did to the son. ఈ నాయను విధవరాలి యొక్క కుమారుని జీవితంలో చేసిన రీతిగా ప్రభు మన పక్షమును కూడా చేయ సమర్థుడై ఉంటున్నాడు. Very quickly, Lazarus, the resurrection of Lazarus. త్వరగా లాజరు యొక్క పునరుద్ధానం చూద్దాం. John 11. యోహాను సువార్త 11వ అధ్యాయం. In resurrecting Lazarus, God was restoring faith. లాజరును మృతుల నుండి లేపుడు ద్వారా యేసు ప్రభువారు విశ్వాసమును ఆయన సమకూరుస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. The Lord did not go to Lazarus' house when it was time, when actually he was asked to come. కనుక ప్రభు రమ్మని పిలిచినటువంటి క్షణంలోనే వెంటనే ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళలేదు. But later when he went, Martha came running, and Martha says in verse 21, Lord, if you had been there, my brother wouldn't have died. తర్వాత ప్రభు వచ్చాడు. మార్త ప్రభువును దారిలోనే కలుసుకొని ప్రభుతో అంటుంది, ప్రభువా నువ్వు మేము పిలిచినప్పుడే నువ్వు వచ్చి ఉంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని ప్రభుతో అన్నది. And then Mary sees Jesus, and Mary comes to Jesus and says, Lord, if you had been here, my brother wouldn't have died. Verse 32. 32వ వచనంలో మరియ కూడా అంటుంది, ప్రభువా నువ్వు వచ్చి ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. And the mourners and the people who are surrounding there, they said he gave eyes to the blind and etc. Why can't he now raise the dead? అయితే అక్కడ వచ్చినటువంటి జన సమూహము వారు అన్నారు, ఇతడు గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడిచేటట్లుగా చేశాడు, అయితే చనిపోయినటువంటి ఈ మనుషుణ్ణి ఎందుకు లేపలేడు అని వారు అంటా ఉన్నారు. And that is found in verse 37. అది 37వ వచనంలో మనం చూస్తాం. But what is Jesus doing? Verse 41 to 42. 41, 42 వచనాల్లో యేసు ప్రభువారు ఏం చేస్తా ఉన్నారండి? Jesus was praying. యేసు ప్రభువారు ప్రార్థిస్తా ఉన్నారు. And he said, Father, I thank you that you have heard me. తండ్రి, నీవు నా ప్రార్థన మొర ఆలకించినావు, మనవి ఆలకించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. Anyway, I know you will always hear me. అయినను నేనెప్పుడు మొరపెట్టినను నీవు నా ప్రార్థన ఆలకించదు అని నేను ఎరుగుదును. But the reason I am saying this, that you have heard me, is so that their faith can be restored. వీరి విశ్వాసము సమకూర్చబడినట్లుగా నేను ఈ మాటలు పలుకుచున్నాను. They may believe that I am sent from you. That is why I am making this prayer. ఈ ప్రార్థన వారు నీవు నన్ను పంపినావని నమ్మునట్లుగా ఈ ప్రార్థన నేను చేయుచున్నాను. That is why the key verse of John is 20:31, I think. అందుకొరకే యోహాను సువార్తలో ఉన్నటువంటి మూలమైనటువంటి వచనము 20వ అధ్యాయం 31వ వచనము. These things are written so that you may believe and have life in his son. మీరు కుమారుని యందు విశ్వాసముంచి ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా నిత్య జీవము కలిగి ఉండునట్లుగా ఈ సంగతులు రాయబడి ఉన్నవి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. Faith does not stand on answered prayers. గమనించండి, జవాబు పొందినటువంటి వాటి మీద విశ్వాసము నిలబడదు. Faith stands on announced words. గమనించండి, పలకబడినటువంటి మాటల మీద విశ్వాసం నిలబడుతుంది. Jesus said therefore in verse 25, I am the resurrection and life. అందుకొరకు యేసుప్రభువారు 11:25లో పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చాడు. Those who believe in me, even if they die, they will live. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. Do you believe that? ఈ మాట నీవు నమ్ముచున్నావా? Do you believe that? ఈ మాట నీవు నమ్ముచున్నావా? So this is how God went and he said, Lazarus, come out. అట్లు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని ఆజ్ఞాపించాడు. Lazarus came out. లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు. Still wrapped. ఇంకా ఆ ప్రేత వస్త్రములో చుట్టబడి ఉండి అతడు బయటికి వచ్చాడు. Do we believe? That's the question. అయితే ప్రశ్న ఏంటంటే, మనము నమ్ముచున్నామా, విశ్వాసముంచుచున్నామా? Are you praying for many years and you seem that God is not answering your prayers? అనేక సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవుడు మీ ప్రార్థనలు ఆలకించకుండా ఉన్నాడేమో. Have you been calling and crying out to God for certain things and you feel it is not being answered? అయితే మీరు మొరపెడుతూ ప్రార్థన చేస్తా ఉన్నారేమో, కానీ దేవుడు వాటికి జవాబు ఇవ్వకుండా ఉన్నాడేమో. Are you praying for the healing of someone, yet
you feel that nothing is happening? మీరు ఎవరో స్వస్థత కొరికి ఆరోగ్యం కొరికి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారేమో, అయితే ఇంకా నువ్వు ఆ వ్యక్తి స్వస్థత పొందకుండా ఉన్నాడు. Hang on, don't lose hope. దయచేసి నిరీక్షణ కోల్పోవద్దు, ఇంకా మీరు గట్టిగా చేపట్టండి, పట్టుకొని ఉండండి. Perhaps the perspective is wrong. అయితే మీ యొక్క దృక్పథము, మీ యొక్క దృష్టి అది తప్పిదముగా ఉన్నదేమో. Perhaps you are praying thinking what God can do for you. మీరు దేవుడు నా పక్షంలో ఏం చేయగలడు అని దాని గురించి మీరు ఆలోచిస్తా ఉన్నారేమో, rather than what God can be to you. అయితే దేవుడు నా పక్షంలో ఏం చేయగలడు అనే దానికంటే కూడా దేవుడు నాలో ఏమై ఉండగలడు అన్నది చాలా ప్రాముఖ్యము. It's very important to differentiate what God can do and what God wants to be. దేవుడు ఏం చేయగలడు మరియు దేవుడు ఏమై ఉండగలడు అన్న ఈ రెండు విషయాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. There's a difference between doing and being. అనగా చేయుట మరియు ఉండుట అనే రెండు విషయాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. Perhaps God is delaying your prayers because it is important that He be something to you before He do something for you. దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉన్నాడు, దానికి కారణము ఆయన మీ జీవితంలో ఏదో చేయడానికి ముందు ఆయన మీ జీవితంలో ఒక ఏదో అయి ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. Young people, this is very important to understand this concept. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నట యవనస్తులారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. Many times rather than doing something for you, God sees it important to be someone or something to you first. కనుక దేవుడు మీ జీవితంలో ఏదో ఒక కార్యం చేయడానికి ముందుగా దేవుడు మీ జీవితంలో ఏమై ఉండడమో, ఒక వ్యక్తిగా ఉండడమో అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. For Lazarus, Jesus did and also became both for Lazarus. అయితే లాజరు విషయంలోకి వచ్చేసరికి లాజరు పక్షమున దేవుడు కార్యం చేశాడు, అదే సమయంలో లాజరుకు దేవుడు ఒక వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవితంలో మారి ఉంటున్నాడు. First he became their resurrection and life. మొట్టమొదటిగా ఆయన వారి జీవితంలో పునరుద్ధానమును జీవముగా మారి ఉంటున్నాడు. And then he resurrected Lazarus. దాని తరువాత ప్రభు లాజరును మృతుల నుండి లేపాడు. Both were there during Lazarus's resurrection. ఈ రెండు కార్యాలు లాజరు యొక్క పునరుద్ధానము సమయంలో అవి నెరవేర్చబడ్డాయి. Jesus did this in order to restore faith to the disciples, to the family of Lazarus and everyone who was watching that day. అయితే అక్కడ నిలిచి ఉండి చూస్తున్నటువంటి వారందరి పక్షమున, అనగా శిష్యుల పక్షమున, లాజరు యొక్క కుటుంబ సభ్యుల పక్షమున, అక్కడ గ్రామస్తుల యొక్క పక్షమున వారి విశ్వాసమును సమకూర్చడానికి ప్రభు ఈ కార్యాన్ని చేశాడు. Friends, the question is, do you believe? అయితే ప్రశ్న ఏంటంటే, నీవు నమ్ముచున్నావా? Martha said, yes Lord, I believe. అప్పుడు మార్తా అన్నది, అవును ప్రభువా నేను నమ్ముచున్నాను. I would say, I will dare to believe. నేనంటాను, నమ్మడానికి నేను సాహసిస్తాను. What would you say? అయితే మీరేమంటారు? Good Friday is the worst that man can do. శుభ శుక్రవారము మానవుడు చేయగలిగిన అతి నీచమైనటువంటి కార్యం అయితే, but praise the Lord, Easter Sunday is the best that God have done for you. అయితే దేవునికి వందనాలు, ఈస్టర్ ఆదివారము దేవుడు మీ పక్షంలో చేసిన శ్రేష్టమైనటువంటి కార్యమై ఉన్నది. He can resurrect your dreams and your visions. మీ యొక్క కలలను, మీ ఆశయాలను మీరు తిరిగి పునరుద్ధానము చేసుకోగలరు. He can resurrect your future. మీ భవిష్యత్తును ప్రభు దాన్ని తిరిగి నిలబెట్టగలడు. And he can restore your faith. మీ యొక్క విశ్వాసాన్ని ప్రభు తిరిగి సమకూర్చగలడు. May the power of resurrection be with us and go with us wherever we go. కనుక పునరుద్ధానపు శక్తి మనతో ఉంటూ మనం ఎక్కడికి వెళ్ళినను మనతో పాటు వచ్చునుగాక. May the Lord enable us to use the power of his resurrection. తన పునరుద్ధానపు శక్తిని మనము ఉపయోగించుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక.